అంటే మీ కెరీర్‌కి సంబంధించి ఇంకొన్ని క్వెషన్స్ ఉన్నాయి. అలాగే 'సీతామహాలక్ష్మి'కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. అయితే ఓకే. వీటిలోకి వెళ్ళే ముందు యాక్చువల్‌గా నేను లాస్ట్‌లో అడగదాం అనుకున్నాను. దేవర ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వెషన్ ఉంది మేడం. అందుకని ముందే అడిగేస్తున్నాను. చెప్పండి. ఈ మధ్య కాలంలో 'దేవర 2' ఉండదు అని అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా ఉంటుందని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద ప్రకటించారు. అయినప్పటికీ కూడా 'దేవర 2' ఉండదు, ఉండదు, ఉండదు అని చెప్పి చాలామంది ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసేస్తున్నారు. 'దేవర 2'లో మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవును. 'దేవర 2' ఉండబోతుందా, ఉండట్లేదా? మీకు తెలిసి ఏమైనా క్లారిటీ ఉందా? నేను అనుకోవడం వాళ్ళు తీయదలుచుకున్నారండి. హ్మ్. కాకపోతే వాళ్ళు కొన్ని కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు తయారుగా ఉండాలి. హ్మ్. ఆయన ఆ క్యారెక్టర్ రకంగా మళ్ళా తయారవ్వాలి. మేడం. ఇట్లాంటి కొన్ని కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ దే సీమ్ టు బి రెడీ విత్ ద స్టోరీ. దే సీమ్ టు బి రెడీ విత్ ఎనీథింగ్. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే వాళ్ళు నా క్యారెక్టర్కి క్లారిటీ ఆ సినిమాలో ఇస్తామని చెప్పారు. ఐఎమ్ హోపింగ్. బట్ అదర్ దాన్ దాట్ ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మేడం. చెప్పలేం. మీకైతే అఫిషియల్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేదు కదా మేడం. ఉండదు, తీయట్లేదని మీకైతే ఎవరు చెప్పలేదు కదా. చెప్పలేదు కానీ నాకు తెలుసు కొద్ది గొప్ప వాళ్ళు తీయదలుచుకున్నారు. ఉంటుంది ఖచ్చితంగా. తీయదలుచుకున్నారు. Hmm. నేను చెప్తున్నాను కదా వాళ్ళు తీయదలుచుకున్నారు. బట్ దే హ్యావ్ ఆల్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ 'సీతామహాలక్ష్మి' విషయానికి వస్తే మేడం, కాట్రగడ్డ మురారి గారు అంటే మేము ఆయన సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడకపోవచ్చు, టీవీలో చూసిన వయసు మాది. కానీ మా పెద్దవాళ్ళు కాట్రగడ్డ మురారి అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు సినిమాల విషయంలో, పాటల విషయంలో ముఖ్యంగా ఎంత ఫోకస్డ్గా ఉంటారు. అండ్ ఈ మధ్యకాలంలో ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ అంటే సెట్లో కాట్రగడ్డ మురారి గారి సెట్లో మాత్రమే ఆ సైలెన్స్ ఉంటుంది, ఆ క్రమశిక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన గురించి నేను ఇప్పుడు వరకు విన్నంత వరకు గొప్పగానే విన్నా కాట్రగడ్డ మురారి గారి గురించి. మీ 'సీతామహాలక్ష్మి' సినిమా విషయంలో కాట్రగడ్డ మురారి గారికి మీకు మధ్య కొంత నేను గొడవలు ఉన్నా కానీ చిన్న చిన్న సంఘర్షణలు నడిచిని, కరెక్టా కాదా? చిన్న చిన్నవి కాదండి, చాలా సంఘర్షణలు ఉన్నాయి. చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏ రకంగా అంటే ఆ సినిమాకి నేనే కావాలని అనుకున్నాడు. ఉమ్. సరే ఫోన్ వచ్చింది, ఫోటోలు పంపించమన్నారు. నేను ఫోటోలు పంపించాను. అలాగే మీరే చేద్దాం అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఒకసారి విశ్వనాథ్ గారిని కలుసుకోమన్నారు. ఉమ్. నాకు సరిగ్గా గుర్తులేదు, నాతో ఇంకెవరో కూడా వచ్చారు. రాఘవేంద్రరావు గారు, ఇంకెవరో ఒక ఆయన. ఈ మధ్య తెలిసింది అశ్విని దత్ గారు వచ్చారంట. ఆయనే చెప్పారు. ఆయనే చెప్పారు, అమ్మా నేను విశ్వనాథ్ గారి ఇంటికి నాతో కలిసి మీరే కదా. సరే మేము ముగ్గురు కలిసి వెళ్ళాం అనమాట. వెళ్తే వాళ్ళ ఐ స్టిల్ రిమెంబర్. మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఆ 'సీతామహాలక్ష్మి' సినిమా టైటిల్స్ పడేటప్పుడు ప్రొడ్యూసర్గా మురారి అని చెప్పి పక్కన నాయుడు అని పడుతుంది. అవునండి, వాళ్ళ కజిన్. వాళ్ళ కజినా? ఓకే. అసలు చాలా వరకు దురభిప్రాయాలు ఆ నాయుడు గారి వల్లే వచ్చాయి. ఓకే. ఎందుకంటే ఆయన రకరకాల చిన్న చిన్న మోసాలు చేస్తూ ఉండేవాడు. ఆ పేరు బహుశా ఇతని మీద పడేది, మురారి గారి మీద ఆ టైంలో స్పెషల్గా. ఆ తర్వాత మురారి బికేమ్ స్ట్రాంగ్. ఎందుకంటే చాలా చిన్న బడ్జెట్లో తీశాడు కదా. షూటింగ్లో ప్రతి దానికి తను చాలా ముందు ఉండి ఆ అమ్మాయి ఏ నగలు వేసుకోవాలి, ఆ అమ్మాయి ఎలాంటి చీర కట్టుకోవాలి, ఆ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, ఆ అమ్మాయి ఇది ఎట్లా ఉంటే బాగుంటుంది, జుట్టు ఎలా ఉంటే బాగుంటుంది, కళ్ళకి ఎంత కాటుకు పెడితే బాగుంటుంది, అన్నీ చూసుకునేవాడండి. బట్ అనవసరంగా టెంపర్ లూజ్ చేసుకోవడం, కొంచెం తనతో స్టేటస్లో తక్కువ ఉన్న వాళ్ళతో కొంచెం దురుసుగా ప్రవర్తించడం నాకు నచ్చేది కాదు. అది ఒకరోజు ఎవరినో సరిగ్గా చీర తప్పు తీసుకొచ్చాడనో లేకపోతే తయారు చేయలేదనో, అక్కడ కొండ మీద మేము షూట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఊహించాడు అతన్ని. అయ్యో, ఇట్లాంటి పనులు చేస్తుండేవాడు. అది చూస్తూ ఉంటే పైగా నోరు దురుసు ఎక్కువ. కొంతమంది కో యాక్టర్ల మీద కూడా కొంచెం కామెంట్స్ అవి ఎక్కువ చేసేవాడు. బట్ దట్స్ హిస్ నేచర్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ తనంత కమిటెడ్ ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు లేడు. ఇప్పుడు కూడా చెప్తాను, హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఎవర్ ప్రొడ్యూసర్స్ ఐ హావ్ ఎవర్ వర్క్డ్ విత్ యాజ్ ఫార్ యాజ్ ద ఫిల్మ్ మేకింగ్ ఇస్ కన్సర్న్. దానిలో పాటలు కానీ దానిలో మ్యూజిక్ కానీ మా దేవంతో ఎట్లా మా మామ అని ఫ్రెండు,
రాసేవాళ్ళు ఎవరెలా రాయాలి, ఏ రాగంలో ఏ ఏ పాట బాగుంటుంది, ఇవన్నీ తెలుసండి. ఉమ్, చాలా అద్భుతమైన మైండ్. బట్ సమ్వేర్ ఒక వికెట్నెస్ ఉంది, ఒక సుపీరియర్ ఫీలింగ్ ఒకటి ఉంది. అది మీకు నచ్చేది కాదు. అది నాకు నచ్చేది కాదు. నేను అంటాను, మనం మనల్ని బాగా ఇరిటేట్ చేసేంత తెలివి తక్కువగా ఎవరైనా చేస్తే వాళ్ళు మాట అంట ఏంటయ్యా అర్థం లేకుండా, అంతేగాని వాళ్ళు కొట్టడాలు తిట్టడాలు అనవసరం కదా. ఉమ్, అది దట్ వాజ్ మై పాయింట్. దాని గురించి చెప్తాను. అది అతనికి నచ్చేది కాదు. ఈ అమ్మాయి ఒక అమ్మాయి అయ్యి ఉండి నాతో ఇలా మాట్లాడుతుంది అని కదా. అదొక పెద్ద గాయమైంది. ఉమ్, అవుతూ ఫైనల్గా ఏమైందంటే అతను నేను తెలుగు మాట్లాడలేను అన్నారు. ఉమ్, ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేదాన్ని. ఉమ్, నేను క్యారెక్టర్ చేయగలిగినప్పుడు తెలుగు ఎందుకు మాట్లాడలేను? అంతే కదా. తెలుగు ఆ రకంగా విలేజ్గా ఎందుకు మాట్లాడలేదు? దానికి జంధ్యాల గారి కారణం నా తర్వాత తెలిసింది. జంధ్యాల గారు మరీ బ్రాహ్మణికం, మా అమ్మాయి మరీ బ్రాహ్మణుల మాట్లాడుద్ది, ఉమ్, ఆ అమ్మాయితో మాట్లాడొచ్చు, మనం డబ్బింగ్ చెప్పిద్దాం అన్నట్ట. ఓకే. ఒప్పేసుకున్నాడు. ఉమ్, నేను నా ఖర్చులతో బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చాను. ఉమ్, ఇక్కడ కాదు, సారీ, మద్రాసు వచ్చాను. చెన్నై. వస్తే వాళ్ళు చేయనివ్వలేదు నన్ను. ఉమ్, విశ్వనాథ్ గారు, అమ్మా వదిలేయమ్మా, తెక్కాడు, ఎందుకు వాడుతుంది, వదిలే, ఏమవ్వదు, దీనివల్ల నీకేమీ చెడు రాదు, వదిలే. ఉమ్, ఆయన విసిగెత్తిపోయాడు అనమాట. అప్పటికే హీ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ మీ. ఉమ్, ఎందుకంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అమ్మాయిని డబ్బింగ్ చేయనివ్వట్లే అని. సో ఆ తర్వాత కూడా సినిమాకి ఎన్నో ఫంక్షన్స్ జరిగాయి, ఒక్కదానికి పిలవలేదు నన్ను. ఉమ్, సో దీనికి అతనే కారణమో ఎవరి కారణమో నాకు తెలీదు. బట్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఆ నిర్మాత అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఆయన మీతో బిహేవ్ చేయలేదు, పక్కన ఎవరితోనో బిహేవ్ చేశారు. మీరు కమ్యూనిస్టా? మా ఫ్యామిలీలో కొంతమంది నేను కమ్యూనిస్ట్ కాదట, నేను సోషలిస్ట్ అట. అంటే ఎందుకు అడిగానంటే యాక్చువల్గా సీతామహాలక్ష్మి రిలీజ్ అయిన తర్వాత, అంటే మేడం ఇదంతా నేను బుక్స్లోనో అక్కడ ఇక్కడ చదివితే కానీ నాకు నిజంగా తెలిసేంత వయసు కాదు, ఎవరన్నా తప్పు అయితే క్షమించండి. సీతామహాలక్ష్మి హిట్ తర్వాత మిమ్మల్ని పెట్టి సినిమాలు తీయడానికి తెలుగులో చాలా మంది రెడీ అయ్యారు. లేరట, లేరు. వెయిట్ చాలా మంది రెడీ అయ్యారు. బట్ సీతామహాలక్ష్మి సెట్లో మీ ఎవరైతే ఇప్పుడు కాట్రగడ్డ మురారి గారితో మీకైన గొడవలు కానీ, మీ బిహేవియర్ కానీ, అంటే మనిషిని మనిషిగా గౌరవించాలి, ఎవరిని జడ్జి చేయకూడదు, ఈ విషయం మీద మీరు చాలా ఫైట్ చేశారు. హీరోయిన్ 10 దాటిపోయి అమ్మాయి ఆలోచిస్తుంది, మనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి పెట్టుకోవద్దని చెప్పి ఇప్పటిదాకా మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారు వాళ్ళందరూ మీ సినిమా అవకాశాలను ఆపేశారు తెలుగులో. నిజమా అబద్ధమా తెలీదు నాకు. దాని గురించి బహుశా నేను కామెంట్ చేయను. కానీ డెఫినెట్గా నా మీద ఒక ప్రొడ్యూసరు, పెద్ద ప్రొడ్యూసరే, పేరు చెప్పను, ఆయన అన్నారు నీలో ఒబీడియన్స్ లేదమ్మా అన్నారు. అంటే నాకు ఒబీడియన్స్ ఎందుకు ఉండాలండి అన్నాను. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. వీ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. నా ఉద్దేశంలో ఐఎమ్ ఎన్ ఇండివిజువల్. నా ఇండివిజువల్కి నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం మీ మీద రుద్దట్లేదు నేను, అది మీ వ్యక్తిగతం. అది నా వ్యక్తిగతం. ఎవరికైనా కొంచెం అన్యాయం జరుగుతుందంటే నోరెత్తి ఒక మాట అంటాం. ఆ మాట వల్ల నాకు పొగరబోతాను అని, నేను నోటుకొచ్చిన మాట్లాడతానని, ఈ రకంగా వదంతులు బయటికి స్ప్రెడ్ చేస్తే అది అన్యాయం. నా ఉద్దేశంలో అన్యాయమే. అది ఎవరు చేశారని నాకు తెలియదు. డెఫినెట్లీ నాయుడు గారు, హీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఎందుకంటే కూడా మురారి గారి కంటే కూడా నాయుడు గారు. ఎందుకంటే ఆ తర్వాత మురారి రీచ్డ్ అవుట్ టు మీ మచ్ లేటర్. నిజం సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కడెక్కడి నుంచో తేజకి ఫోన్ చేసి, తేజ దగ్గర నుంచి నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు. అమ్మా నిన్ను చూసి అమ్మని చూసినట్టు అనిపించిందమ్మా, ఎంత బాగా చేసావమ్మా నువ్వు, నిన్ను చూస్తుంటే ఏడుస్తూ కూర్చున్నానమ్మా థియేటర్లో. అవును అన్నాను, ఎన్నాళ్ళ నుంచి ఏమైంది మీకు?